బుడ్డోళ్ళను బయటికి తీసుకుపోతే ఎట్లుంటది? కనబడ్డదల్లా కావాలంటారు. అది కొనిచ్చేదాకా పట్టుబడతారు. వద్దు బిడ్డ, తింటే పెయ్యికి మంచిది కాదు, పానం కరవైతుందని ఎంత మొత్తుకున్నా నాకు కావాల్సిందే అని జిజ్జు చేస్తారు. అవసరం అనుకుంటే రోడ్డు మీద వండి బొరతారు కూడా. చేసేదేం లేక కొనిస్తారు. అందరు పిల్లలు అట్లనే ఉండరు, ఏదేదో కొనుక్కోవాలని అనుకుంటారు. కానీ ఇంట్లో అమ్మ నాయనల పరిస్థితి చూసి నడుచుకుంటారు. అసంటి ఓ తండ్రి కూతుర్ల ముచ్చట ఇది. చిల్లర చిక్కలు ఎంచుతుర్రని బ్యాంక్ అనుకునేరు. బండ్ల షోరూమ్ ఇది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్పూర్ లా బండి కొనటానికి ఇట్లా చిక్కలన్నీ ఎదుర్కొచ్చిండు గీ రైతన్న. పేరు బజరంగురామ్. అయితే అడగకడగక ఓ స్కూటీ కొను నాయనా అని అడిగిందట బిడ్డ. ఎంతైతుందంటే ఓ 1,00,000 అనగానే గన్నిగనం మనతాన ఏడి బిడ్డ, ఉన్నప్పుడు చూద్దాం తీ అంటే ఊకున్నదట. ఇక వ్యవసాయం చేసుకుంటేనే ఓ చిన్నపాటి దందా నడిపించుకుంటా దినం ఓ 10 రూపాయలు పక్కకు పెట్టిండట బిడ్డ కోసం. 10 रुपया रोज दे रखता था मैं, उसमें जो भी था 40,000। मेरा सपना था कि गाड़ी लेना है, यानी कि लेना है मेरे बाल बच्चे के लिए। 40,000 జమగాంగనే ఇక పా బిడ్డ బండి కొనిస్తా అని షోరూమ్ కు పట్టుకొచ్చిండట. మొదలు పరిశాన్ అయ్యరట అంతా. కానీ ఆ పైసలు గూడేస్తానికి పడ్డ కష్టం ఎందుకు కొనాలనుకుంటాన్రో చెప్పంగానే షోరూమ్ ఓనర్ దగ్గరుండి లెక్క పెట్టించిండు. మొత్తం 40,000 అయినాయట. కడమ పైకం నెలకింత కిస్తీల లెక్క కడతామని ఫైనాన్స్ తీసుకొని బండి తాళం చేతిలో పెట్టంగానే చిన్న సంబురం కాదు చెల్లెమ్మది. హగో ఇంటికాడ బండి నడుపుకుంటా ఎట్లా మురుస్తుందో. కానీ అందరు పోరల లెక్క కొనిస్తావా కొనియవా అని మంకు పట్టు పట్టకుండా బిడ్డ కాయిష్ పడ్డదని దినాం చెమట తీసి బండి కొనిచ్చి బిడ్డను ఖుషి చేసిండన్నట్టు. వీడియోను సోషల్ మీడియాలో చూసిన వాళ్ళంతా బిడ్డ మీద రైతు పాయరానికి మస్తు ఫిదా అవుతున్నారు.